హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మా జిఎల్పురం సంత గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు బుధవారం సంత. ఈ సంతకి చుట్టుపక్కల నుంచి ఇలా గిరిజన మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళు పండించిన వివిధ రకాల పండ్లు, తర్వాత నిమ్మకాయలు, అలాగే పనసపళ్ళు, తర్వాత అరటిపళ్ళు, పనస పిక్కలు, నిమ్మకాయలు, ఇటువంటివన్నీ కూడా, అలాగే పైనాపిల్, ఇవన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఈ సంతల్లో వాళ్ళు విక్రయిస్తారు. అలాగే వారికి కావాల్సిన సరుకులు కూడా వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడికి. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. పెద్ద సంత అవుతుంది, కానీ ఈరోజు వర్షం వల్ల సంత కొద్దిగా తగ్గింది. కొన్ని ఐటమ్స్ వచ్చాయి, అవి మీకు ఇది చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చాలామంది గిరిజన సంతల గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని కామెంట్స్ కార్నర్లో తెలియజేయడం జరిగింది. అందుకు ఈరోజు సంతకు వెళ్ళి సంత విశేషాలు మీకు అందిద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీలో సంతలకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఈ సంతలు అనేవి వారంలో ఒక 5 రోజుల పాటు జరుగుతూనే ఉంటాయండి అక్కడ ఒక దగ్గర. అయితే గిరిజనులు ఈ సంతలకి వాళ్ళు పండించే పంటలతో పాటు అటవీ ఫలసాయాలు, అలాగే పండ్లు, దుంపలు, పంటలు, కూరగాయలు, ఒకటేమిటి అన్ని రకాల ఉత్పత్తులు సంతకు తీసుకొచ్చి విక్రయిస్తారండి. గిరిజన సంతలంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే 100% సేంద్రియ పద్ధతిలో కొండల మీద పండించిన ఉత్పత్తుల్ని, నికార్సైన ఉత్పత్తుల్ని వారు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుందన్నమాట. వీరు పలు రకాల పండ్లు, దుంపలు అంటే పనస, పైనాపిల్, మామిడి, సీతాఫలాలు, నేరేడు పండ్లు, ఉసిరికాయలు, కొండ అరటిపళ్ళు, చామ దుంపలు, తేగలు, ఆరిక తేగలు, వెదురు కొమ్ములు, వెదురు బొంగులు, నిమ్మకాయలు, ములక్కాళ్ళు, కొండ అల్లం, జామకాయలు, బొప్పాయి, అలాగే ఉసిరికాయలు, మామిడి తాండ్ర, ఇటువంటి రకాలన్నీ కూడా సీజనల్గా తీసుకొస్తుంటారండి ఈ సంతలకు. వీరి ఉత్పత్తులకి సంతల్లో మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇవి నికార్సైన వస్తువులు అని చెప్పి అందరి తాలూకా నమ్మకం. అయితే ముఖ్యంగా గిరిజనుల్లో మహిళలు మాత్రం ఎక్కువగా ఈ సంతల్లో వారు వ్యాపారాలు చేస్తుంటారండి. అక్కడి నుంచి కొండల నుంచి ఉదయాన్నే వాళ్ళు ఆ తట్టలతో, బుట్టలతో తీసుకొచ్చి ఆ వస్తువులను ఇక్కడ విక్రయించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఆ విధంగా వారు సంతల్లోకి ముందుగా వెళ్ళి వారి ప్రదేశంలో కూర్చొని ఆ ప్రదేశం ముందు వారు ఒక బట్టను వేసుకొని దాని మీదనే ఈ అరటిపళ్ళు కానీ, లేకపోతే మామిడి పళ్ళు కానీ, వాళ్ళు తెచ్చే వస్తువులు ఏవైతే అవి వాటిని అక్కడ పెట్టి వాళ్ళు విక్రయించడం అనేది జరుగుతుందన్నమాట. దానికి విరివిగా మన మొత్తం అంతా కూడా సంతకు అందరూ కూడా వెళ్ళి అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. ఈ మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళు తెచ్చే వస్తువుల్ని 20 రూపాయలు చెప్పున్న వాటాలు వేసి ఆ వాటాల వారీగా వాటిని విక్రయించడం అనేది వారి అలవాటు అనమాట. చూస్తున్నారు కదా, నిమ్మకాయలు, అలాగే పనస తొనలు, అలాగే పక్కనే ఉండే పనస పళ్ళు, ఇవన్నీ కూడా చూస్తాం కదా. ఇవి ఒలిచి వాళ్ళు వాటాలుగా వేస్తారండి. ఇంకో వీరితో ఒకసారి మాట్లాడి వారి విశేషాలన్నీ తెలుసుకుందాం. మీరు వేసిందా కొండ మీద? కొండ మీద మీరు వేసింది. ఏ ఊరు మీది? వామాసా? కొండ మీద వేస్తారా? మీ పెరట్లో వేస్తారా? మరి ఖర్జూరం ఎలా తెలుస్తుంది, కర్పూరం ఎలా తెలుస్తుంది? ఇందులో బురద బురద గట్టిగా ఉంటుంది, అది బురదగా ఉంటుంది. అంటే వాళ్ళకి ముందు తెలిసిపోద్ది మీకు? ఫ్రెండ్స్, తాండ్ర చూశారు కదా, చాలా స్వచ్ఛమైన తాండ్ర అండి. కొండల మీద వాళ్ళు వేరిన మామిడి పళ్ళతో తయారు చేసిన తాండ్ర సంతలోకి తీసుకొచ్చి మనకి యాక్చువల్గా మ్యాంగో సీజన్లో వీళ్ళు ఆ మ్యాంగోస్ని తాండ్ర చేసి ఇక్కడికి ఈ సీజన్లో తీసుకొస్తారు. ఈ తాండ్ర కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఇవాళ కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా తక్కువ మందే వచ్చారు ఈరోజు సంతకి. ఇది తాండ్ర కూడా మంచి ప్రసిద్ధి ఇక్కడ సంతలో. ఇవి ఖర్జూరం, పనస, ఇది వామాసి నుంచి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ కాయజాన్ని అమ్ముతారు కొంతమంది ఇలాగా ఒలిచి కూడా ఇలాగా ఈ విధంగా వాటా 20 రూపాయలు చొప్పున వీళ్ళు అమ్ముతుంటారు. ఇది కామన్గా ప్రతి సంత కూడా తీసుకొస్తారు ఈ సీజన్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, సంతలో ఒక భాగాన్ని మీకు చూపించడం జరిగింది. ఇదిగో ఇక్కడ కూరగాయలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.